నేను అసెంబ్లీలో మాట్లాడలేదా? మీరు చూడలేదా? నేను చెప్పిన నరేంద్ర మోడీ గారు నా తలకాయ దిగిపడ్డా సరే నా రాష్ట్రంలో ప్రజలకు కరెంటు కావాలి, నేను మీటర్లు పెట్టా అని చెప్పిన. నేను ఇప్పుడు ఇక్కడ ఒకవేళ బీజేపీ కోటేస్తే ఏమంటారు? మేము రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమనంగా కూడా మాకే ఓటేసిండ్రు, అందుకే తెల్లారి నుంచే మీటర్లు పెడతామంటారు. అందుకే రైతాంగం ఆలోచన చేయాలి. బీజేపీ హయాంలో తెలంగాణకు ఒక్క నవోదయ విద్యా పాఠశాల ఇయ్యలే, ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యలే. నేను 150 సార్లు ఉత్తరాలు రాసిన, 50 సార్లు ఢిల్లీకి పోయి మొరబెట్టుకున్నా. మేము కొత్తగా రాష్ట్రమైన మేము బతకాలే, 15 ఏళ్ళు కొట్టాడి ఉద్యమం చేసినాం, కాబట్టి మాకు కావాలంటే ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలే. చట్టం ప్రకారం ఇచ్చే పరిస్థితి అయితే ఇవాళ శేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో భువనగిరిలో ఎయిమ్స్ తెచ్చుకున్నాం అన్నాడు కొట్లాడి. బ్రహ్మాండంగా మనకిక్కడ నవోదయ పాఠశాల వచ్చేది భువనగిరిలో, కానీ బీజేపీ ఇయ్యలే. ఇవాళ బీజేపీ నుంచి పోటీ చేస్తే ఆయన ఆనాడు ఎంపీగా ఉన్నాడు. మరి ఇలా ఏం ముఖం పెట్టుకొని ఈయన ఓట్లు అడుగుతా ఉన్నాడు? దయచేసి ఆలోచన చేయాలి, బుద్ధిగా ఓట్లేయడం కాదు. అదేవిధంగా మనకు రాగానే 7 మండలాలతో ఆంధ్రాకి ఇచ్చేసినాడు నరేంద్ర మోడీ. 400 మెగావాట్ల సీలేరు ప్రాజెక్టు తీసుకుపోయి ఆంధ్రాకి అప్పచెప్పినాడు. మన నోట్లో మన్ను కొట్టి ఆనాడు మనకు కరెంట్ షార్టేజ్ ఉంది, బాధపడతా ఉన్నాం, కొత్తగా రాష్ట్రమైనాం, కానీ నిర్దాక్షిణ్యంగా మనకి తీసుకొని పోయినాడు. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, నరేంద్ర మోడీ లేకుండా బీజేపీ లేకుండా ఇంకా ఏ ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో మనకు బ్రహ్మాండంగా లాభం జరిగేది. తెలంగాణ భారీగా నష్టపడ్డదే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వల్ల. మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళు ఏ విధంగా ఓట్లు అడుగుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో మీరు ఆలోచన చేయాలి. ఆనాడు తప్పిపోయి ఓటేస్తే బీజేపీకి 4 ఎంపీలు గెలిచింది. అందులో ఒక ఆయన కేంద్ర మంత్రి అయిండు. ₹1 అనేది తెచ్చిర్రా వీళ్ళు, ₹1. ₹5 పైన చేసిండ్రా. మరి ఇప్పుడు గెలిపిస్తే ఏం చేస్తారు? ఏమైనా చేస్తారా? ఏం లేదు. ఇక పసుపు కలప, బియ్యం కలప, అక్షింతలు కలప, ఊరూరికి వంచ, పులిహోర వండ, 10 మందికి పెట్ట, ఓట్లు దొబ్బ, అంతేనా? యువకులకు నేను ముఖ్యంగా మనవి చేస్తా ఉన్నా, మా వయసు మీరిపోతా ఉంది. ఈ తెలంగాణ మీది, భవిష్యత్తు మీది, ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపేది మీరు. మీరు ఆలోచన చేసి బుద్ధితో ఏం జరుగుతా ఉంది ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో, ఎవరు గెలిస్తే ఈ రాష్ట్రానికి లాభం, ఎవరి వల్ల మనకు మేలు అనేది ఆలోచన చేసేయాలి. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు 1956 నుంచి ఇప్పటిదాకా మన శత్రువే కాంగ్రెస్ పార్టీ. ఉన్న తెలంగాణను ఊడగొట్టి ముంచిందే కాంగ్రెస్ పార్టీ. 58 ఏళ్లు గోసపడ్డం. భువనగిరి ప్రాంతం, ఆలేరు ప్రాంతం, జనగామ ప్రాంతం ఎంత గోసలో ఉండే. నీళ్ల వ్యాపారాలు ఉంటుండే, ట్యాంకర్లు ఉంటుండే, బిందెలు పట్టుకొని మోసుడు ఉంటుండే. ఎన్ని బాధలు అనుభవించడం. 58 ఏళ్లలో వలస పోవడం, పట్నం పోవడం, ఆటో నడుపుకోవడం, మన వ్యవసాయాలు మూలకు పెట్టడం, అనేక రకాలుగా బాధలు పడ్డాం. ఆనాడు ఎవరు లేకపోయినా, ఎవరు ధైర్యం చేయకపోయినా ఖచ్చితంగా ఈ తెలంగాణ బిగ్బిక్తి కావాలి, ఇది సొంత రాష్ట్రం కావాలి, బ్రహ్మాండంగా ఉండాలని నేను ఒక్కని, నాతో పాటు జగదీష్ రెడ్డి లాంటి 10 మంది పిటికడ మంది మిత్రులతోని ఆనాడు ఎవడు లేకపోయినా మిమ్మల్ని నమ్ముకొని నేను ఉద్యమం ప్రారంభించిన. 15 సంవత్సరాలు నిరాఘాటంగా కొట్లాడి చివరికి చావు నోట్లో తలకాయ పెట్టి నిమ్స్ దవాఖానలో నేను చచ్చిపోతానో బతనో అనే టైం దాకా కొట్లాడితే అట్లా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీరెక్కడి వాళ్ళు అక్కడ విజృంభిస్తే, మీరందరూ పులిలా కొట్లాడితే, నేను చస్తనో బతనో ఆందోళన మీరు ఆందోళన చేస్తే ఆనాడు తల వంచి తెలంగాణ ఇచ్చింది. తర్వాత మనకు అధికారం వచ్చింది. 10 సంవత్సరాలు నడిపినాం. కులము, మతము, జాతి వివక్ష లేకుండా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలని చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. నేను తెచ్చిన రాష్ట్రంలో నా ప్రజలను ఒక తల్లికోడిలాగా పిల్లలను కాపాడుకున్నట్టు ఈ వర్గం ఆ వర్గం లేకుండా అందరినీ కూడా ఆదర చేసుకున్నాం. ప్రతి వాళ్ళని కాపాడినాం. రైతుల విషయానికి వద్దాం. ముందు రైతులకు సంవత్సరానికి ఎకరానికి 10,000 ఇచ్చి బ్రహ్మాండంగా రైతు బంధు కార్యక్రమం భారతదేశంలోనే
మొట్టమొదటిసారి తెచ్చిన గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్. ఒక సంవత్సరం లోపలనే మంచిగా చేసి చెడిపోయిన కరెంటును మంచిగా చేసి 24 గంటలు కన్ను రెప్పపాటు కూడా పోకుండా బ్రహ్మాండంగా కరెంట్ ఇచ్చుకున్నాం, నీళ్ళు ఇచ్చుకున్నాం. మన భువనగిరిలో అయితే బస్వాపూర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నాం. నీళ్ళు రాబోతే ఇప్పుడు నీళ్ళు వస్తాయి మీ అందరికీ. ఆలేరుకు భువనగిరికి ప్రాజెక్టు కట్టుకున్నాం. వడ్లు బ్రహ్మాండంగా ఎంఎస్పీకి కనీస మద్దతు ధర ఇచ్చి ఒక గింజ కూడా లేకుండా కొనుగోలు కేంద్రాలు పెట్టి వడ్లు కొన్నాం. ఆ కొన్న వడ్ల పైసలు కూడా రైతులకు నేరుగా బ్యాంకులో వేసినాం. ఇలా కాంగ్రెస్ ఏం చేసింది? అడ్డగోలు హామీలు ఇచ్చింది. అడ్డగోలుగా హామీలు ఇచ్చి కేసీఆర్ 10,000 ఇస్తాడు